మిగిలిపోయిన అన్నంతో గారెలు తయారు చేయాలో చూద్దాం. మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియోపైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మిక్సీ జార్లోకి రాత్రి మిగిలిపోయిన అన్నం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 కప్పు పెరుగు అన్నీ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీకు గనక మిక్సీ పట్టేటప్పుడు మిక్సీ సరిగ్గా తిరగకపోతే కొద్దిగా పెరిగి యాడ్ చేసుకుని అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోనికి 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇలా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చేతికి వాటర్ అప్లై చేసుకుని బాల్స్ లాగా చేసుకోవాలి. మీరు కనుక ఎక్కువ అన్నం మిక్సీ పట్టుకున్నట్లయితే కనుక అన్నము, పెరుగు, సాల్ట్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. దీన్ని గారెలా చేసుకోవాలి. చుట్టూ పగుళ్ళు అనేది రాకుండా చేసుకోవాలి. ప్రెషర్గా నూనె పెట్టుకుని నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకూడదు, తక్కువ తక్కువ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కలపకూడదు. కొద్దిగా గట్టిగా అయిన తర్వాత అప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోవాలి. తక్కువ తక్కువ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అదే ఎక్కువ వేసుకుంటే ఒకదానికొకటి అంటుకుపోతాయి. రెండో వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటామే. మిగిలినవన్నీ ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే మిగిలిపోయిన అన్నంతో గారెలు రెడీ. మీకు ఎవరికైనా నచ్చితే ఇటువంటి పప్పులు నానబెట్టకుండా అలాగే చుక్క నూనె లేకుండా స్పాంజ్ జ్యూస్ తయారు చేయాలో చూద్దాం. మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బౌల్లోనికి కప్పు రేషన్ బియ్యం వేసుకోవాలి. వాటర్ పోసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి. బియ్యం ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఏ కప్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్ అట్టులు వేసుకోవాలి. 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న అటుకులు బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇడ్లీ పిండి, దోశ పిండి ఎలా అయితే ఒక రాత్రి మొత్తం పక్కన పెట్టుకుంటామో అలానే పక్కన పెట్టుకోవాలి. ఒక రాత్రి తర్వాత చూపిస్తున్నాను. పిండి అనేది ఇలా పులుసు ఉంటుంది. 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి. కొద్దిగా వాటర్ చల్లుకోవాలి. నూనె మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశ వేసుకోవాలి. ఈ దోశ ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు, కొద్దిగానే స్ప్రెడ్ చేసుకోవాలి. మూత పెట్టుకుని 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటామే. మీరు కావాలంటే రెండో వైపు టర్న్ చేసుకోవచ్చు. మిగిలినవన్నీ ఇలానే వేసుకోవాలి. ఈ దోశ వేసుకునేటప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, మీడియం టు సిమ్లోనే పెట్టుకుని అంతేనండి, ఎంతో ఈజీగా స్పాంజ్ దోశ రెడీ. మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడిపైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.